మధ్యతరగతి వారి కోసం. ఇక్కడ మధ్యతరగతి అంటే ఎవరైతే అద్దెళ్లలో ఉంటున్నారో, అద్దెళ్లలో నివసిస్తూ ఇప్పటి వరకు ఉన్నారో, ఎవరైతే మరి మురికివాడల్లో ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న ఇళ్లలో చౌల్ట్రీస్ అంటాం వాటిలో ఉంటారో, ఎవరెవరైతే స్లమ్స్లో ఇంకా నివసిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని గుర్తించి వారందరికీ సొంత ఇల్లు కల నెరవేరేలాగా ఖచ్చితంగా వాళ్ళ ఓన్ హౌస్ కట్టుకునేలాగా లేదా కొనుక్కునేలాగా వారి సొంత ఇంటి కళని సాకారం చేసే విధంగా మధ్యతరగతి వారికి, ఈ వర్గాలకు చెందిన వారికి కూడా రానున్న రోజుల్లో చేయూతనివ్వబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ద్వారా తెలియచేయటం జరిగింది. ఇప్పటికే పేదలకి ఇళ్ల చొప్పున 2 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించాం, 3 కోట్లు నిర్మించాం. మరో 5 సంవత్సరాల్లో ఇంకో 2 కోట్లని మరి పేదలకి నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో లఖ్పతి దీదీ, ఆడవారికి ఇందాక చెప్పాం పేదలకి సంక్షేమం కోసం ఈ నిర్ణయాలు అయితే, మహిళల సాధికారత కోసం ఒక పక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాటికి స్వయం సమృద్ధి సంఘాలకి చేయూతనిస్తూ లఖ్పతి దీదీ అంటే కనీసం ₹1,00,000 ఆదాయాన్ని మహిళలకు, అక్క చెల్లెలకు వారికి దక్కే విధంగా లఖ్పతి దీదీలని అంటే ₹1,00,000 అక్క చెల్లెళ్ళని, ₹1,00,000 ఆదాయం కలిగిన అక్క చెల్లెళ్ళని ఈ దేశంలో తయారు చేద్దామని చెప్పి గతంలోనే సంకల్పించినటువంటి మోదీ ప్రభుత్వం వారి సంఖ్యని 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మహిళలకి వారిని లక్షాధికారిని చేయాలి. లక్షాధికారిని సుమారు 3 కోట్ల మంది మహిళల్ని, అక్క చెల్లెళ్ళని చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. అలాగే మత్స్య సంపద యోజన ద్వారా అనేక రకమైన మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆక్వా ఎక్స్పోర్ట్స్లో దేశంలో మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రం ఉన్నది. అటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్స్ని, మత్స్యరంగానికి సంబంధించిన ఎగుమతుల్ని దాన్ని 2 రెట్లు పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటన చేయటం జరిగింది. దానికి కావాల్సినటువంటి చేయూతనిస్తామని తెలియజేయటం జరిగింది. అలాగే వాటి ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉన్నదో దాన్ని హెక్టార్కి 3 నుంచి 5 టన్నుల వరకు పెంచే విధంగా చేస్తామని, అక్వా ప్రొడక్టివిటీని నేను చెప్పినట్టుగా 1,00,000 కోట్ల నుంచి 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకి ఎక్స్పోర్ట్స్ని, ఎగుమతుల్ని రెట్టింపు చేస్తామని, మత్స్య రంగంలో 55 లక్షల అదనపు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా మరి కోస్టల్ స్టేట్ అయినటువంటి తీర ప్రాంతం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అత్యంత మేలు కలిగించేటువంటి అంశంగా దీన్ని తప్పనిసరిగా చెప్పాలి. ఇది కాకుండా రైల్వే రంగంలో 3 ఎకనామిక్ కారిడార్స్ నిర్మాణం చేస్తామని, ఈ కారిడార్స్ నిర్మాణం ద్వారా కూడా లాభించే రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. అనేక మనకి ఇక్కడ మైనింగ్ కానివ్వండి, కోల్కు సంబంధించినటువంటి ఒక ఎకనామిక్ కారిడార్, అలా మరో 2 ఎకనామిక్ కారిడార్స్, మొత్తం 3 ఎకనామిక్ కారిడార్స్ని నిర్మిస్తామని చెప్పి దాని ద్వారా రైల్వే ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించి ఎక్కువ రైళ్లు ప్రయాణం జరిగేలా వెసులుబాటు కల్పిస్తామని, అలాగే 40,000 పాత రైల్వే బోగీల్ని వందే భారత్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేస్తామని, ఈ విధంగా అనేక నిర్ణయాల ద్వారా ఖచ్చితంగా మరి ఈ మౌలిక సదుపాయాలని, అలాగే ఈ 4 వర్గాలు ఏవైతే చెప్పామో 4 కులాలుగా వర్ణించినటువంటి వీరికి మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు చేయటం జరిగింది.